హలో దోస్తులు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలి, ఖచ్చితంగా మీరు బాగుండాలని నేను కోరుకుంటా. మేము బాగుండాలని ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ రూపంలో, లైక్స్ రూపంలో కోరుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రోజు వీడియో అయితే ఇంకా ఉగాది పండుగ వస్తుంది కదా, మనకు అందరికి మంచి పండుగ అనమాట. ఇవాళ మనం ఉగాది పండుగ చేసుకున్నాము. ఉగాది పండుగ ఎట్లా చేసుకుంటాం, ఏం కథ, పొద్దున్నే ఏం చేయాలి, లేచి ఏమేం చేస్తావో అంతానైతే మీకు చూపించబోతున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? మీరైతే కొత్తగా వచ్చిన వాళ్ళైతే ధన పటాపట లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ అయితే నొక్కుర్రి. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ అయితే మంచి ఆదరియ్యుర్రి. ఇప్పుడైతే మనం ఉగాది పండుగ ఎలా చేసుకోవాలో, ఉగాది పండుగ ముచ్చట్లేందో మనమైతే వీడియో చేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే అక్క, ఇక స్టార్ట్ చేద్దాం వీడియో. ఏం చేస్తున్నావు చిక్కి? లేచి రనానా స్నానాలు చేయపోరి. ఈరోజు పండుగ, స్నానాలు చేయాలి. తొందరగా స్నానాలు చేసి రాపోండి నాన్న, కొత్త బట్టలు వేసుకుందరు. ఈరోజు ఉగాది పండుగ, పండుకోవద్దు, ఆడుకోవద్దు. తొందరగా మనం స్నానాలు చేసి పూజ చేసుకోవాలి. ఓకేనా? లేదు బంగారం, స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని మంచిగా పూజ చేసే టయానికి మమ్మీ కూడా వస్తున్నది. మీరు మళ్ళీ స్నానం చేయకుంటే మమ్మీ కోప్పడుతుంది. ఎల్లు నాన్న స్నానం చేయపో. నేను కూడా ఆడుకుంటానే అమ్మమ్మ, కొద్దిసేపు ఆడుకున్నాక స్నానం చేస్తా, ఇప్పుడు చేయనే అమ్మమ్మ నేను. అయ్యో గట్టంటే ఎట్టనైనా స్నానం చేయాలి, మంచిగా కొత్త బట్టలు వేసుకోవాలి. దబ్బున నేను బచ్చాలు చేస్తా. మంచిగా పానకం చేసుకున్నాం మనం. పచ్చడి ఎట్లుంటుంది తెలుసు కదా, నేను మంచిగా చేస్తా కదా. అమ్మమ్మ పచ్చడి ఇష్టమే కదా. అయితే మీరు స్నానాలు చేయాలి కదా, తొందరగా దేవుని దగ్గరికి వెళ్ళి మొక్కుకోవాలి కదా. దబ్బున రాపోరు నాయన, స్నానాలు చేద్దాము, తొందరగా పోకొడక. మా అమ్మమ్మకి నేను ఒకటే స్నానం స్నానం అంటే నేను ముందర చేసేస్తా చెల్లా. బాగుందనైనా రెడీ అయినా మంచిగా గుగ్గల్ పనైనా పూజ గడికి పోదాం. ఇంకా నేను కూడా రెడీ అయినా. అన్న ఎక్కడ పోయిండు? అమ్మమ్మ నేను కూడా రెడీ అయినా, పోదాం పారిగా. సరే సరే, నేను పిలిచినప్పుడు వద్దురు, కాలకుంట కూర్చోరి, కొట్టుకోవాలి. సరేనా? ఓ పిల్ల, ఏందే పని అయినాదే? పని అయిపోయిందా? ఎంతవరకు అయింది? ఏం కథ? పచ్చడి చేసిరా, బచ్చాలు చేసిరా, ఇంకా ఏం చేస్తుర్రు, ఏం కథ? ఏడక్క కానీ లేదు, ఇప్పుడే లేచిన ఊడ్చాలి, గిన్నెలు రాసి ముగ్గేసి అలికి ముగ్గేసే వారికి సరిపోయింది. ఇక చేయాలి, ఇక స్నానం చేయాలి, పోయి ఇక చేసి బచ్చాలు చేయాలి. పని ఉందక్క, కాలేదు. నీ పని డబ్బులు తీరింది పిచ్చక్క? ఏడనే తల్లి, నేను 4కి లేచిన, మరి ఇప్పుడు లేస్తే పని తీరుతాదే పండుగ పూట. పిల్లలు వచ్చిర్రు, మనవరాలు వచ్చిర్రు, బుజ్జమ్మ వస్తున్నది. ఇంకా మళ్ళీ నేను పని చేయకుంటే ఎట్లుంటుంది? పండుగ పూటల్లో పొద్దుగాలనన్నా లేవాలి కదనే, ఇప్పుడు లేస్తే ఎట్లా? ఏం చేస్తురక్క? పొద్దుగాల పని తీరింది, బయట ముచ్చట్లు పెట్టుకుంటారు. నీ తీరినాదే, మేమైతే ముచ్చట్లు పెట్టుకుంటాం కానీ పని తీరిందా? ఏం పని పోకగా బచ్చాలని చేస్తే ఆ బచ్చాలు చెయ్యొస్తలేదు, ఏం చేయొస్తలేదు. ఏం చేయాలి పోక, నాకైతే చెయ్యొస్తలేదు. నేను చేసినట్టు ఎప్పట్లా చేస్తే ఎట్టనో అట్టది. ఎందుకంటే మా పిల్లలుండి గాలి గిట్ట చేస్తురు, గీలు గట్ట చేస్తురు, గట్ట చేయి అమ్మమ్మ అని అంటే నేను అట్లా చేసినక్క. అది ఎంత ఉడకబెట్టినా లొచ్చు అవుతుంది కానీ అది గట్టి పడతలేదు. కుక్కర్లు వేసినా అంత ఏం లేదక్క, ఉత్తదే సాగుతుంది. ఏం చేయాలి? అందుకనే ఇంక పప్పన్న కొనుక్కొద్దామని పోతున్నక్క నేను. ఎట్లా చేసినవే, గట్ట లొచ్చు అయ్యేటట్టు ఎట్లా చేసినవే నువ్వు? ఎట్లు ఉడకబెట్టినావు, ఏం కథ? కొంచెం వేసారు తక్కువ పెట్టాలి. ఎట్లు ఉడకబెట్టినవే నువ్వు? ఏమో అక్క, నాకెప్పుడు తెలియదు. నా కుక్కర్లు వేసిర్రు, నేను ఎప్పుడైనా మంచిగా సర్వలు ఉడకబెట్టేదాన్ని. ఆ కుక్కర్లు అమ్మమ్మ మంచిగా ఉడుకుతుంది అంటే నేను ఆ కుక్కర్లు వేసి అది వల్ల ఈజీలు వచ్చిందాక పెట్టినాక
అంటే దేనికి పెట్టినా నువ్వు అది సాంబార్కి పెట్టినావు అనుకున్నావా దేనికి పెట్టినావు అనుకున్నావే ఒక 3-4 విజిల్లు వచ్చే వరకు ఉడుకుతుంది అది నువ్వు 10 విజిల్లు పెట్టి మరి ఏం చేద్దాం అనుకున్నావు సాంబార్ చేద్దాం అనుకున్నావా ఎట్లా కథ చెప్పు నాకు అది అర్థం కాక అడుగుతున్నా సాంబార్కి ఎందుకు ఉడకబెడతక్క నాకు తెలియని పని చెప్పిరు నేను ఏం చేయదు నాకు అదే నాకు రాదా ఆ కుక్కర్ ఎట్లా పెట్టాలో రాదు నాకు ఆ కుక్కర్లో పెట్టిరు ఎన్ని విజిల్లు అని చెప్పపోయారు అలా పెట్టిన నేను ఉడుకుతా అంటే ఉడికి అది మాత్రం ఇంకా అల్లనే బెల్లం వేయమ్మమ్మ అంటే నేను బెల్లం కోసి అల్లేసినాక మాత్రం ఇంకా అది అమ్మలే అయిపోయిందక్క ఏం చేయాలి మంచిగా కొంచెం తక్కువ వేసారు పెట్టి ఒక 4 విజిల్లు వచ్చింది నాకు చేయాలి నువ్వు గట్టెట చేస్తావే సాంబార్కి చేద్దాం అనుకున్నావా ఏంది ఈ చేతలు చల్లకుండా తెలియకుంటే ఓనని అడిగితే ఆయనే ఏమో అక్క లేట్ అవుతుంది ఇంకా పప్పు అన్న తెస్తా కొట్టుకాడికి పోయి ఇక పోతున్నా అందుకనే నేను నువ్వు గట్టెట్టు ఉడకబెట్టినావు అక్క నన్ను అడిగినా చెప్తుంటే కదా నేను ఆగం చేసుకుంటే కిలో బెల్లం కిలో పప్పు నన్ను అడిగినా నేను చెప్తుంటుంది కదా గట్ట చేసుకొని ఆగం చేసుకుంటే అక్క ఏమో పోవే ఇంకా పోతున్నా నేను దబ్బునా వస్తా మళ్ళీ లేట్ అవుతుంది నీ అయిపోయినా పిచ్చక్క బచ్చాలు కూడా అన్ని చేసినావా ఎట్టెట్టకు తయారైనా జోరుగా పొద్దుగాల లేచినట్టుంది తయారైనా బచ్చాలు చేసినావా ఏమో నేను చేసిన ఇప్పటి వరకు అయితే దేవుడి వరకు చేసిన తర్వాతకి ఇంకా భుజం వచ్చినాక ఆయన్ని చేస్తుంది ఇప్పుడైతే కొంచెం చేసిన పూజ వరకు ఏమో నాకే లేట్ అయిందక్క నేను పోతున్నా ఇక నాకు చాలా లేట్ అయింది లేట్ లేచిన నేను పోతున్నాక్క పిల్లలు వేసుకొని పొద్దు ఎక్కినాక పండుగ పూట కూడా పొద్దు ఎక్కినాక వంతావమ్మ పొద్దుగా లేక లేట్ అవుతుందని వస్తుంది బొమ్మ పొద్దుగా లేవచ్చుగా పండుగ పూట కూడా లేవు ఏమైనా తిని పండమరినాయి దీంట్లో బతుకులలో చెప్పు పండుగ పూట పొద్దుగా లేచేయలేదా ఎప్పుడు పొద్దుగా లేచేయలేదా ఎప్పుడన్నా లేస్తే ఇప్పుడు వస్తుందా ఎప్పుడు లేవని ఇవాళ ఎప్పుడు వస్తుందా మెలక నీకు పిల్లవు అమ్మమ్మ నాకు పోయే పానకం పోయి నాకు కూడా బచ్చాలి 4 అమ్మమ్మ నాకు బచ్చాలు తినూరు కొడతా మీ అమ్మ రాపాయ ఇంకాను ఎప్పుడు వస్తుందిరా పూజ అయిపోయిందాక కూడా రాపాయ ఇక బచ్చాలు తినూరి తిని ఆడుకోరి ఇక మంచిగా బచ్చాల పండుగ మంచిగా చెయ్యుర్రి దోస్తులు ఎట్టెట్ట వేస్తురో ఎంకతో మరి అది మంచిగానే చేస్తారులే అమ్మమ్మ మన సబ్స్క్రైబ్ మనం అయితే మంచిగా చేసుకో అని చెప్తున్నాం కదా మనం కూడా బచ్చాలు చేసుకొని తింటున్నాం కదా వాళ్ళు కూడా మంచిగా బచ్చాలు చేసుకొని పానకం చేసుకొని బట్టలు కొత్త బట్టలు వేసుకొని మీ అమ్మమ్మ ఇంటికి పోయిరాండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే పోయేస్తారులే అన్నయ్య మనమైతే బచ్చాలు తిన్నాం పట్టు దబ్బున తినరు నాయన తినరు మంచిగా బచ్చాలు తిని దేవునికి మొక్కుకొని మంచిగా చదువుకోవాలి ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని మొక్కుకొని బచ్చాలు తిని పానకం తాగి మంచిగా ఆడుకోకూడదు నాయన సరేనా అలా దోస్తులు నేనైతే